వ్యూవర్స్, ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనిపించింది. తెలుగు సమాజం ఈ విషయం గురించి ఆలోచించాలి. బహుశా మీరందరూ ఈ పాటికి పత్రికల్లో ఆ వార్త చదివి ఉంటారు. అదేవిధంగా కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో కూడా వార్త విని ఉంటారు. ఆ వార్త ఏమిటంటే, హత్యకు గురైన మాజీ మావోయిస్టు. ఇది ఎక్కడ జరిగింది? రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన సిద్ధయ్యను సంతోష్ అనే యువకుడు చంపేశాడు. ఈ సిద్ధయ్య పీపుల్స్ వార్ పార్టీలో చేరాడు. ఆ రోజుల్లో 90వ దశకంలో పీపుల్స్ వార్ పార్టీలో చేరి డిప్యూటీ దళ కమాండర్ స్థాయికి ఎదిగి పనిచేశాడట. ఆ క్రమంలో పీపుల్స్ వార్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఒక సందర్భంలో ఆ నిర్ణయం ఏమిటంటే, వీర్నపల్లి గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడని వాళ్ళు భావించి ఆ అంజయ్య మీద చర్య తీసుకోవాలని పీపుల్స్ వార్ పార్టీ అనుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా ఆ నిర్ణయాన్ని అమలు చేసింది సిద్ధయ్య. 1997లో సిద్ధయ్య ఆధ్వర్యంలో ఆ చర్య జరిగింది. ఆ చర్యలో అంజయ్య గారు మరణించారు. ఇది 97లో జరిగిపోయింది. కానీ ఇటీవలి కాలంలో చాలా మంది మాజీ మావోయిస్టులను, నక్సలైట్లను వివిధ యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో సిద్ధయ్య ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ సంఘటన అంతా జరిగినట్లుగా పూసగుచ్చినట్లు చెప్పాడు. చెప్పాక ఈ విషయం తెలుసుకున్న అంజయ్య కుమారుడు సంతోష్, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు బహుశా చిన్న పిల్లవాడిగా ఉండి ఉంటాడు. తన తండ్రిని చంపారనే కోపం సహజంగా ఏ బిడ్డకైనా ఉంటది. ఆ కోపంతో సిద్ధయ్యను కాంటాక్ట్ చేసి, నేను యూట్యూబ్ ఛానల్లో నిన్ను ఇంటర్వ్యూ చేయాలని ఆయన సమయాన్ని తీసుకొని ఫారెస్ట్ సమీపంలోకి తీసుకెళ్లి సిద్ధయ్యను సంతోష్ చంపివేశాడు. తన తండ్రి చావుకు కారణమైన సిద్ధయ్యను సంతోష్ చంపివేసినట్లుగా ఇవాళ మనం అన్ని పత్రికల్లో వార్త చూశాం. ఈ వార్త నేపథ్యంలో కొన్ని విషయాలు చర్చిస్తే బాగుంటుందనిపించింది. సమాజంలో ఆలోచించడానికి, మాజీ మావోయిస్టులు కూడా ఆలోచించడానికి, లొంగిపోతున్న వాళ్ళు మాట్లాడే సందర్భాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. మావోయిస్టు పార్టీ నుంచి, జనశక్తి పార్టీ నుంచి, ప్రజాపంత పార్టీ నుంచి, వివిధ నక్సలైట్ల పార్టీలలో పనిచేసిన వాళ్ళు చాలా మంది లొంగిపోతూ ఉంటారు. ఆయా సందర్భాలలో అనారోగ్యంతో లొంగిపోతూ ఉంటారు, లేదా ఆ పార్టీలో పనిచేయలేక లొంగిపోతూ ఉంటారు. కొందరు సిద్ధాంతాలను విభేదిస్తున్నామని చెప్పి లొంగిపోతూ ఉంటారు. కొందరు పోలీసులు వాళ్ళని ట్రాప్ చేసి కుటుంబాలను బెదిరించి ఆ కుటుంబాలు అనే ఒక బలహీనతని చూయించి లొంగె తీసుకునే ప్రయత్నం చేసే సందర్భంలో లొంగిపోయే వాళ్ళు ఉంటారు. భిన్నమైన పద్ధతుల్లో, భిన్న స్థాయిలలో లొంగిపోతూ ఉంటారు. కేంద్ర కమిటీ నుంచి మొదలు పెడితే దళ సభ్యుడి వరకు లొంగిపోతూ ఉంటారు. చాలా మంది లొంగిపోయారు. తెలుగు సమాజానికి ఈ లొంగుబాటు అనేది కొత్త విషయం ఏమి కాదు, అందరికి తెలిసిన విషయం. అయితే లొంగిపోయిన తర్వాత చాలా మంది అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు, లేదా పార్టీలో ఉండలేక వచ్చిన వాళ్ళు, తమ సంసిద్ధత, ఆ పార్టీ విధానానికి సరిపోయినంత సంసిద్ధత లేక ఆగిపోయిన వాళ్ళు, లేదా వివిధ సందర్భాల్లో అరెస్ట్ అయి జైలు పాలై బెయిల్ మీద విడుదలైన వాళ్ళు బయట ఉంటారు. వీళ్ళందరూ కూడా నిజాయితీగా ఆ ఉద్యమంలో పనిచేసిన సందర్భంలో ఏ విలువలనైతే పాటించారో ఆ విలువల్ని పాటిస్తూ జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొందరు జిల్లా కార్యదర్శి స్థాయిలో పనిచేసి, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి, జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేసి, దళ కమాండర్గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా కూలి పని చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఆటో నడుపుకుంటూ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పనులు చేసుకొని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. చిన్న కొట్టు, రోజుకు ఒక 300-400, 500 లోపుగా వచ్చే ఒక చిన్న షాప్ నడుపుకొని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. టీ కొట్టు నడుపుకొని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ తమ విలువల్ని కోల్పోకుండా సమాజంలో ఉండే అనేక అవకాశాలని అందిపుచ్చుకొని అరాచకం చేసి డబ్బులు సంపాదించాలనే యావతో కాకుండా ప్రశాంత జీవితాన్ని, ఉన్న దాంట్లో ప్రశాంత జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈ ప్రశాంత జీవితాన్ని జీవిస్తూ సమాజంలో ఒక నమూనా కలిగిన, గతంలో ఉద్యమంలోకి పోయినప్పుడు ఏ నమూనా కలిగి ఉన్నారో జీవిత నమూనా, అదే నమూనాతో అనేక కష్టాలున్నా, ఒక పూట తిని మరో పూట తిండి లేకపోయినా, సమాజంలో గౌరవం లేకపోయినా తమ ఇంటికి పరిమితమై జీవిస్తున్నారు. కొందరు కుటుంబంలో పిల్లలుంటే లేదా అన్నదమ్ములుంటే వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే ఆ తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన మీద జీవిస్తున్నారు. మరికొందరు బాగా చదువుకొని ఉంటే ఆ చదువుకు తగిన చిన్నపాటి, ముఖ్యంగా జర్నలిస్టులుగానో లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవిస్తూ ఉన్నారు. ఇది ఒకవైపు. రెండో వైపు, పార్టీని విభేదించి బయటకు వచ్చినటువంటి వాళ్ళు,
తీవ్రంగా విభేదించి బయటకు వచ్చిన వాళ్ళు, పోలీసులకు అనుకూలంగా మారిన వాళ్ళు, ప్రభుత్వానికి అనుకూలంగా మారిన వాళ్ళు కూడా కొందరు ఉండొచ్చు. వారి పద్ధతిలో వాళ్ళు జీవిస్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నారు. కొందరు రాజకీయాల్లోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలోకి, బీఆర్ఎస్ పార్టీలోకి, సిపిఐ పార్టీలోకి, సిపిఎం పార్టీలోకి వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచులై, జెడ్పీటీసీలై, ఎంపీటీసీలై, ఎమ్మెల్యేలై, ఎంపీలై, మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా తమదైన పద్ధతిలో సమాజాన్ని మరింత ఎక్కువగా దోపిడీ చేస్తున్న ఒకానొక సందర్భం తమ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా, జెడ్పీటీసీ, సర్పంచులైనా ఎక్కడో కొద్దిగా సమాజం పట్ల కన్సర్న్, ప్రజల పట్ల కన్సర్న్ వాళ్ళలో ఇన్నాళ్ళు పనిచేసిన భావన వెంట నడిపిస్తూ ఉంటుంది. ఆ నడిపిస్తున్న క్రమంలో వాళ్ళు రాజకీయాల్లో కూడా ఏ స్థాయిలో ఉన్నా కొద్దిపాటి విలువల్ని సాధ్యమైనంత మేరకి ఉన్న పరిమితుల్లో కొన్ని విలువలతో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒకవైపు. ఇక మూడో వైపు పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకొని నక్సలైట్ల మీద, మావోయిస్టు పార్టీ మీద, పీపుల్స్ వార్ పార్టీ మీద దాడులు చేసి ఇన్ఫార్మర్లుగా ఉపయోగించుకొని ఆ పార్టీ రహస్యాలు తెలుసుకొని ఆ అజ్ఞాతంలో ఉన్న వాళ్ళను ఎన్కౌంటర్లు చేయడానికి, పట్టుకోవడానికి కొద్ది మందిని ఉపయోగిస్తున్నారు. వీళ్ళ చేతనే బయట సమాజంలో పౌర హక్కుల సంఘంలో పనిచేసే వాళ్ళను, రచయితలుగా పనిచేసే వాళ్ళను, జర్నలిస్టులుగా పనిచేసే వాళ్ళను, వివిధ రంగాల్లో పనిచేస్తూ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్న వాళ్ళను ఉపన్యాసాల ద్వారా, కవిత్వం ద్వారా, పాట ద్వారా ఎండగడుతున్న వాళ్ళ మీద దాడులు చేసి, బెదిరించి, ఫోన్లు చేసి బెదిరించి, సంపేయించి, ఇట్లాంటి సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవి మనం అనేకం చూసాం. గద్దరివిన కాల్పులు జరిగాయి, చంపాలని ప్రయత్నం చేశారు, బెల్లిలలితను చంపేశారు, రామనాథన్ చంపేశారు, పురుషోత్తమును చంపేశారు. వీళ్ళందరూ పౌర హక్కుల సంఘంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కనకాచార్యని, తెలంగాణ కోసం పనిచేసిన కనకాచార్యని చంపేశారు. ఇట్లా ఎందరినో భయపెట్టడానికి, చంపడానికి కూడా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని పద్ధతుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాలలో ముఖ్యంగా యూట్యూబ్ అనేది ప్రపంచంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. ఆ యూట్యూబ్లు వచ్చాక యూట్యూబ్లకి కంటెంట్ కావాలి. వేలాది యూట్యూబ్లు వచ్చాక వేలాది యూట్యూబ్లకి కంటెంట్ కావాలి. 3, 4, 5, 6 టీవీ ఛానల్స్ ఉంటే ఆ టీవీ ఛానల్స్కి కంటెంట్ చేరడానికి సమాజంలో అనేక రకాల సభలు, సందర్భాలు, కార్యకలాపాలు ఉంటాయి గనక ఆ కంటెంట్ సరిపోతుంది. సేకరించిన కంటెంట్ చెప్తూ ఉంటారు. కానీ వేలాది యూట్యూబ్ ఛానల్స్ అయ్యాక కంటెంట్ కొరత ఏర్పడింది. ఆ కంటెంట్ కొరత ఏర్పడినప్పుడు తెలంగాణ సమాజంలో ప్రజలు ఏ కంటెంట్ను ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొస్తే వింటారు అని చూసుకున్నప్పుడు మావోయిస్టులకు సంబంధించిన, నక్సలైట్లకు సంబంధించిన, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన కంటెంట్ను చెబితే తెలంగాణ సమాజంలో, తెలుగు సమాజంలో ఎక్కువగా ఆసక్తితో ప్రజలు వింటారు. కనుక యూట్యూబ్ ఛానల్స్ కొన్ని అదే పనిగా బయటికి వచ్చిన సరెండర్ అయిన మావోయిస్టుల ఇంటర్వ్యూలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ చూసినప్పుడు వాళ్ళు ఆ 10 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 15 ఏళ్ళలో, 5 ఏళ్ళలో పనిచేసిన ఒక జీవితం ఉంటుంది పార్టీలో. వారు చేసిన ఏ పని అయినా సరే వ్యక్తిగతంగా చేసిన పనులు కావవి. అవన్నీ కూడా సమిష్టిగా జిల్లా కమిటో, రాష్ట్ర కమిటో, కేంద్ర కమిటో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఆ నిర్ణయాలని అమలు చేయడానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తి ఉంటాడు. ఆయా సందర్భాల్లో ఈ వ్యక్తులు ఉండి ఉండవచ్చు. ఇప్పుడు మాట్లాడుతున్న మిత్రులందరూ ఉండి ఉండవచ్చు. కనుక ఆ మిత్రులు తెలుసో తెలియకో, మీడియా నాడి తెలియక, ఆ మీడియా వెనక ఎవరున్నారో, ఆ ఇంటర్వ్యూ తీసుకుంటున్న వాళ్ళ వెనక ఎవరున్నారో అర్థం కాక పిలుస్తున్నారు కాదని చెప్పి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చే సందర్భంలో ఆ తాదాత్మ్యం ఒకటి ఉంటుంది. ఆ పార్టీలో పనిచేసిన కాలంలో, ప్రజల కోసం పనిచేసిన కాలం ఉంటుంది కదా, ఆ తాదాత్మ్యంలో భాగంగా అనేక విషయాలు బయటికి చెప్తున్నారు. సాంకేతిక విషయాలు బయటికి చెప్తున్నారు, టెక్ విషయాలు బయటికి చెప్తున్నారు. దీని వలన సిద్ధయ్య లాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫలానా సందర్భంలో, ఫలానా ఎన్కౌంటర్లో మేం పాల్గొన్నాం, ఫలానా ఊరికి పోలీసులు వచ్చారు, ఫలానా ఊరి దగ్గర మేము కూర్చున్నాం, ఫలానా ఊరు నుంచి అన్నం తీసుకొచ్చారు, ఫలానా చెరువులో నుంచి నీళ్లు తీసుకొచ్చారు, అక్కడ మేము కూర్చున్నాం, అప్పుడు పోలీసులు వచ్చారు, ఎన్కౌంటర్ జరిగింది. లేదా ఫలానా ఊరి నుంచి ఒక మనిషిని మేము ఇన్ఫార్మర్ అని ఆయన మీద చర్య తీసుకున్నాం, ఫలానా పోలీస్ ఆఫీసర్ మీద ఇలా ఆలోచించాం, ఈ విధంగా కార్యకలాపాలు చేశాం. ఇట్లాంటి చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఈ ఓపెన్గా మాట్లాడటం మూలంగా ఇప్పుడు ఒరిగేది ఏమీ లేదు. ఒక సమిష్టిలో భాగంగా జరిగినటువంటి చర్యలు అవి. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడటంతో మీరు బతకడం కోసం సమాజంలోకి వచ్చారు గనక, మీ జీవితానికి భద్రత చాలా ముఖ్యం గనక
అవకాశం ఉంది కదా అని చెప్పి, తెలంగాణలో ప్రభుత్వం కాస్త సరళంగా ఉంది కదా అని చెప్పి మాట్లాడే క్రమం ఒకటి మొదలు పెడితే ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ జీవితం పట్ల 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఎంత కాలమైనా సరే మీ జీవితంలో ఆ కాలాన్ని ఆ ఉద్యమం కోసం పనిచేశారు. చాలా విలువైనది, చాలా గొప్పది మీ త్యాగం. ఒక మనిషి తన జీవితంలో అంత భాగాన్ని కేటాయించాడంటే, ఆ జీవితాన్ని కోల్పోయాడంటే సమాజం కోసం ఇచ్చాడు ఆ జీవితాన్ని. ఆ 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 10 ఏళ్ళలో ఇచ్చిన మీ జీవితం ప్రజల అభివృద్ధి కోసం, ప్రగతిదాయకంగా ఉండడానికి, సమాజం మార్పు కోసం వెచ్చించారు. వెచ్చించిన మీ జీవితం పట్ల సమాజానికి గౌరవం ఉండవలసిందే. ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ను సమాజం కలిగి ఉండాలి. బయటికి వచ్చినంత మాత్రాన వారి పట్ల దూషణలు, ఖండనలు, మండనలు ఉండవలసిన అవసరం లేదు. వైయక్తికంగా వ్యక్తుల మీద సిద్ధాంతపరమైన చర్చ ఎంతైనా చేయొచ్చు. ఏ వ్యక్తులైనా సరే వారు ఒక సిద్ధాంతం, పార్టీని విభేదించి, ఉద్యమాన్ని విభేదించి, మార్గాన్ని విభేదించి వచ్చినప్పుడు ఆ సిద్ధాంతం మీద ఎంత స్థాయికి వెళ్ళైనా చర్చలు చేయవచ్చు. ఆ చర్చలు జరగాలి. జరిగినప్పుడే నిజమైన పంతా ఏమిటి, రెండు పంతాల మధ్య జరిగే పోరాటంలో అల్టిమేట్గా శాస్త్రీయమైన మార్గం ఏమిటి అనేది బయటకు వస్తుంది. కనుక మీరు ఆ కాలంలో చేసిన ఆ పోరాటాన్ని, ఆ విలువైన త్యాగాన్ని గుర్తిస్తూనే ఒక ఆలోచన పరుడిగా ఈ విషయాలను మీ దృష్టిలో పెట్టాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఆలోచించండి, సావధానంగా ఆలోచించండి, స్థిమితంగా ఆలోచించండి. మాట్లాడేటప్పుడు రాజకీయ విషయాలు మాట్లాడండి, సిద్ధాంతాలు మాట్లాడండి. ఆనాడు మీరు గుర్తించిన ప్రజా సమస్యలను మాట్లాడండి. ఆ ప్రజా సమస్యలు ఏ కారణాల వలన ఆ సమస్యలు ఉండిపోయాయో మాట్లాడండి. ఆ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు ఎలాంటి ధర్నాలు నడిపారు, ఎలా ప్రజల్ని కదిలించారు, ఒక భూమి సమస్య, ఒక నిరుద్యోగి సమస్య, దళితుల మీద జరిగిన దాడుల సమస్య, సామాన్యుల పేద ప్రజల సమస్య, ఇలాంటివి ఎన్ని విషయాలైనా మాట్లాడి వాటి వెనుక ఉన్న కారణాలను చెప్పటం మూలంగా ఈనాటి సమాజానికి గతపు చరిత్ర అర్థమవుతుంది. ఈ తరానికి ఆనాటి కాలపు కార్యకలాపాలు అవగాహనలోకి వస్తాయి. కనుక అట్లా విషయం మీద, సిద్ధాంతం మీద చర్చ చేయండి. టెక్నికల్ విషయాలు, టెక్ విషయాలు, రహస్య పని విధానానికి సంబంధించిన విషయాల మీద చర్చ చేయటం మూలంగా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యమాలు నష్టపోతాయి, వ్యక్తులు నష్టపోతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాను. మీ అభిప్రాయాలు చెప్పుకునే పూర్తి స్వేచ్ఛ మీకుంది. మీ అభిప్రాయాలు చెప్పండి, స్పష్టంగా చెప్పండి. ఈ సమాజం ముందు మీరు మీ కార్యాచరణకు సంబంధించిన సిద్ధాంత రాజకీయ విషయాలని స్పష్టంగా చెప్పండి. చెప్పే క్రమంలో తడబాటు ఉండకూడదని కోరుకుంటున్నాను.